అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను గోధుమ పిండితో హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. దాన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. మనం ఏదైతే కప్తో షుగర్ వేసామో అదే కప్తో ఒక 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇది జస్ట్ షుగర్ కరిగేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా షుగర్ డిజాల్వ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 1/2 కప్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో 5 నుంచి 7 నిమిషాల వరకు మిక్స్ చేస్తూనే ఉండండి. ఒక మంచి వాసన వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఒకటేసారి అంతా యాడ్ చేయకూడదు. కొద్దిగా యాడ్ చేశారంటే లంప్స్ లేకుండా మంచిగా కలిసిపోతుందన్నమాట. లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా స్మూత్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా లో ఫ్లేమ్లో అడుగంటకుండా కుక్ చేసుకోండి. బాండీకి స్టిక్ కాకుండా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇలా స్టిక్ కాకుండా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దాదాపు నాకు ఒక 10 నిమిషాల వరకు పట్టింది. ఇప్పుడు ఇందులో నేను ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి చేతిని పెట్టుకొని చూడండి. ఏం అంటకుండా ఉందంటే మన హల్వా రెడీ అయిపోయినట్టే అండి. అంతే అండి, హల్వా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఈ హల్వాని నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటుందండి. చాలా జెల్లీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. హల్వా అనేది ఎప్పుడూ రవ్వతో చేస్తూ ఉంటారు కదండి. ఒకసారి ఇలా గోధుమ పిండితో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.